హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అండి. ఎప్పుడు చేసిన విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. చక్కగా గ్రేవీగా ఉంది, చక్కగా పులుసుగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అనమాట ఇవి. తర్వాత పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకున్నాను. ఇవి మంచిగా వేగనివ్వాలి మనం. ఇవి కొంచెం కలరు మారాలి. తర్వాత ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలండి. చక్కగా గ్రేవీ కోసం, చాలా టేస్టీ కోసం మనం కొత్తిమీర కూడా 1 కప్పు వేసుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయలతో పాటు మగ్గాలి బాగా. తర్వాత చూడండి చక్కగా మగ్గినాయి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయిందాక ఇవన్నీ చక్కగా వేగాలండి. ఈ వేగితే చక్కగా మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా వేరే ఉల్లిపాయలు అవి మనం మిక్సీ పట్టుకోకుండా దీంతోనే గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 8 టమాటాలు, పండు టమాటాలు, ఎర్ర టమాటాలు తీసుకోండి. ఇది గ్రేవీగా వస్తుంది, తొందరగా మగ్గుతుంది అనమాట. ఇలా అవి కూడా వేసేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్, ఇక్కడైతే 2 స్పూన్లు నేను సాల్ట్ వేసాను. 2 స్పూన్లు సాల్ట్ వేసి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు టమాటాలు కూడా ఇంకా త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇవి మూత పెట్టి మగ్గుతున్న లోపల ఇక్కడ నేను ఎగ్స్ని ఇలా 5 తీసుకొని ఉడకపెట్టి ఇలా కట్ చేసి ఉంచాను. తర్వాత చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి. ఇంకా ఇప్పుడే ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ చక్కగా పైకి తేలింది. తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసా కదా మరిన్ని, అందుకని ఇక్కడ 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇంకో స్పూన్ కూడా పడుతుంది తినే వాళ్ళకి. కొంచెం తక్కువ తినే వాళ్ళకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి, ఉప్పు వేసి కలిపి మగ్గనిచ్చిన తర్వాత ఇలా మగ్గుతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళు పోసి మొత్తం ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడే ఎగ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేయాలి. చక్కగా దగ్గరగా ఉడికి చక్కగా గ్రేవీగా వస్తుంది, పులుసుగా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. వీటిపైన మనం ఇప్పుడు కదపకుండా ఈ టమాటా గ్రేవీని పోసుకోవాలి. తర్వాత చూడండి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎలా తీసుకున్నా కూడా ఎగ్స్ ఉడికినాయి కాబట్టి ఎలా తీసుకున్నా కూడా లోన జన అనేది కింద పడదనమాట. చూడండి చక్కగా ఉడికాయి, చక్కగా గ్రేవీగా ఉంది, పులుసుగా ఉంది కదండి. ఇలా ఎగ్ టమాటా కర్రీ నేను చేసిన స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి ఎలా ఉందో. తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అదిరిపోతుంది టేస్ట్. అసలు మర్చిపోలేరు, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.